సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే సాంబార్ అయితే చేస్తున్నాను. అది నేను ఎలా చేస్తాను అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు సాంబార్. నాకు మా నాన్నగారు అయితే నేర్పించారు సాంబార్ చేయడం. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. పప్పు అయితే ఉడకపెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇంకొంచెం పప్పు ఎక్స్ట్రా ఉంటే బౌల్లో తీసి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత చక్కెర వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్. మొత్తం పప్పు అంతా కూడా ఇలా మంచిగా మెత్తగా స్మాష్ అయ్యేలాగానైతే ఉడకపెట్టుకోవాలి. ఇక అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. కొంచెమే, మేము ఎక్కువ పులుపు తిన్నాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు. మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తే వాళ్ళతో పెద్ద పరేషాను. అల్లం ఎల్లిగడ్డను అయితే దంచి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి మునక్కాయలు, ఇక కరివేపాకు కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. నాతో నాకు కూర సిక్తుంది అమ్ముల తల్లి. ఇది వచ్చేసి క్యారెట్, అలాగే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఒకటే టమాటో వేసుకుంటున్నా నేను. మళ్ళీ ఇది కూడా పులుపే, మళ్ళీ అది పులుపే కాబట్టి ఎక్కువ పులుపు అయిపోతుంది. ఒకటి టమాటా, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నానబెట్టుకున్న చింతపండునంతా కూడా మంచిగా కలుపుకొని పప్పులో అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం అంతా కూడా పప్పులో పోసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలి అనేది యాడ్ చేసుకోవాలి. కావాల్సినన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను నేను. సాంబార్ ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. చింతపండు రసం అంతా కూడా వేసేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న టమాటో, వంకాయ, అలాగే క్యారెట్ అయితే తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది. అసలు తినట్లేదు మా పిల్లలు. మా ఇంట్లో ఏమన్నా లేకపోతేనేమో లేవనిపిస్తాయి, ఒకవేళ ఉన్నాయనుకో అసలు తినబుద్ధి కాదు. సాంబార్ చేస్తే మంచిగా తింటారు క్యారెట్ పిల్లలు. ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టేసుకుంటున్నా. అవి పోపుకి వేసేటప్పుడు వేసేసుకుంటా. ఇక జీలకర్ర, ఎల్లిగడ్డలు దంచి పెట్టుకున్నాం కదా, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ టేస్ట్ రావడానికి. ఇది కరివేపాకు, దంచి పెట్టుకున్న జీలకర్ర, అలాగే ఎల్లిగడ్డల ముద్దను కూడా వేసేసుకున్నా. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి స్టవ్ పైన పెట్టేసుకోవడమే. మంచిగా ఒక పొంగు వచ్చేదాకా ఇలానే హై ఫ్లేమ్లో పెట్టుకొని, ఒక పొంగు పొంగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఇక పని చేసుకొని రావచ్చు. అప్పటి వరకు ఇది మంచిగా మరిగిపోతుంది. సాంబార్ అయితే మంచిగా మరిగింది. ఇప్పుడైతే పోపుకి అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇక ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చిన్నుకి మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రై చేసి బాక్స్లో అయితే పెట్టేసి చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. నిన్న చిక్కుడుకాయ కర్రీ అయితే వండాను కదా, అది అలానే ఉండే. ఇక నాకు ఒక్కదానికైతే ఒడవలేదు, అందుకని చెప్పేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను. నిన్నటి కర్రీస్ ఇవాళ మా ఆయన తినరు, అందుకని చెప్పేసి సాంబార్ చెయ్యి అంటే ఇక సాంబార్ అయితే చేస్తున్నాను. చిన్నను స్కూల్కి పంపించిన తర్వాత మెల్లగా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని పోపుకి అయితే పెట్టేసుకోవడమే. కొత్తిమీర వేయడం అయితే మర్చిపోయినా, అందుకని చెప్పేసి ఇప్పుడు వేసిన. ఇదంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇందులో అయితే కలిపేసుకోవడమే. కొందరు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఆయిల్ పోసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ పప్పులో అయితే కలిపేస్తూ ఉంటారు. నేను అట్లా ఇట్లనే చేస్తాను నేను.
ఎప్పుడు చేసినా సరే ఇలానే చేస్తా. సాంబార్లో అయితే నేను జీలకర్ర మెంతుల పొడి అయితే కొంచెం అయితే వేసేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను 1 టీ స్పూన్ అలా. చాలామంది సాంబార్ పౌడర్ అని చెప్పేసి వేసుకుంటూ ఉంటారు, నేనైతే వేయను. ఇలానే చేస్తా, బాగుంటుంది టేస్ట్. సాంబార్ పౌడర్ వేసుకోకున్నా కూడా బాగుంటుంది. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇక పసుపు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా. మసలేటప్పుడు అయినా కూడా వేసేసుకోవచ్చు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అయినా కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులో అయితే వేసేసుకోవడమే సాంబార్లో. ఇక్కడ చూసారు కదా, ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వేగిపోవాలి ఆనియన్స్ అయితే. నాకు అలా అయితేనే ఇష్టం. స్మెల్ అయితే వేరే లెవెల్ అసలు. పప్పు వేడిగా ఉంటే మనం పోపుకేస్తాం కదా, పప్పు ఇలా పొంగిపోతుండే, స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇట్లా పొంగుతుంది, మనం పోపుకు పెట్టిందంతా కూడా ఇందులో వేసేయడంతోనే ఇట్లా పొంగుతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, చాలాసేపు అవుతుంది. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయట్లేదు. అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్. టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఈ సాంబార్ని మనం పూరీలలోకి అయితే వేసుకొని తినచ్చు, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది.